అది చాలు ఈ పాట ఏంటో తెలుసుకోవడానికి. చాలా చక్కటి కంపోజిషన్. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. 12 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్పారు. బావవి నువ్వు భామని నేను, పెదరాయుడు సినిమాలో అది. భువనచంద్ర గారు గీత రచన, గానం ఎస్పీబీ గారు, చిత్ర గారు. అయితే దీని మాతృక నాట్టామయి అనే ఒక తమిళ చిత్రం కాబట్టి నేను ఆ సినిమాలో పాట యొక్క ఆడియోనే ఫాలో అవుతున్నాను. అందువల్ల చిన్న చిన్న గమకాల్లో తేడా ఉంటాయి తప్ప మ్యూజిక్లో ఏమీ తేడా లేదు. జీ షార్ప్ మైనర్ స్కేల్లో ఉంది. అంటే జీ మైనర్, జీ షార్ప్ రెండిట్లోనూ ఆడియోస్ మా వాళ్ళు వినిపించారు. నేను జీ షార్ప్ మైనర్ స్కేల్ ఎంచుకున్నాను. జీ షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్ మైనర్ స్కేల్. 4/4 చతురస్ర జాతికి చెందినటువంటి నడకే. ఇది ఒక్క భాగంలో పూర్తి చేస్తున్నాను. దీనికి సంగీతం శిల్పి గారు. శిల్పి ఈ పేరు చాలా అరుదుగా వింటాం మనం, తెలుగులో ఎక్కువ వినలేదు. ఈ ఒక్క సినిమాయే. ఒక 50 సినిమాలు చేశారు ఆయన. మళ్ళీ హిట్స్ ఉన్నాయి, అవార్డ్స్ వచ్చాయి. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కలైమామణి అనే అవార్డు కూడా ఇచ్చారు. మరి ఎందుకనో ఆయనకి ఎక్కువ అవకాశాలు రాలేదు. కొంచెం ఎవరో నన్ను కొంచెం అవకాశాలు రానియకుండా చేశారని కూడా చెప్పారట ఒకసారి అప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో. ఎనీవేస్, బ్యాడ్ లక్. మంచి టాలెంట్, ఇంత గొప్ప పాట ఇచ్చిన ఆయన వెరీ అన్ఫార్చునేట్ కదా. ఎనీవేస్, పాటలోకి వెళ్ళే ముందు ఆనవాయితీగా అనుకోవడం ఉన్నాయి కదా కొన్ని విషయాలు. ఫస్ట్ది, ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన అంశం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి విన్నపాలను స్వీకరించి, పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి, వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత అంటే సీరియల్ నెంబర్, హై ప్రయారిటీ, ఇలా 2 వర్గాలుగా విభజించి ఆ పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. ఇది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. రెండో విషయం, సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఒక బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేయండి, క్లిక్ చేయండి. ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది, చూడండి. అందులో ఉన్నదంతా చదవండి. ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్. అయితే ఎందుకు మెంబర్స్ అవ్వడం అంటే, ఈ కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా, అంటే బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా నేను ఒక కీబోర్డ్ కోర్స్ రూపొందించాను. దాని తాలూకా మౌలిక పాఠాలు, బేసిక్ లెసన్స్ కింద సంవత్సరం జూలై నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే కోర్స్ అప్లోడ్ చేయడం మొత్తం పూర్తి అయిపోయింది. కానీ మీరేం వర్రీ కానక్కర్లేదు, చింతించనక్కర్లేదు. ఎందుకనంటే ఈ రోజున, ఈ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అవుతాయి, చక్కగా చూసి నేర్చుకోవచ్చు. జనవరి 5 నుంచి ఫ్లూట్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాను. ఫ్లూట్ కోర్స్ జనవరి 5 నుంచి వచ్చే సంవత్సరం, అనగా ఇంకా 2 వారాలు ఉందంతే. సో ఇక్కడ ప్రతి వీడియోలో ప్రకటన చేయమని మా వాళ్ళు చెప్పారు, అందుకని చెప్తున్నాను. ఈ 2 కోర్సులకి మధ్యలో కూడా ప్రతి నెల మెంబర్స్ కోసం మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్. సో జాయిన్ అవడం వల్ల మీకు ప్రయోజనం, బెనిఫిట్ ఏంటంటే, ఇట్లా కోర్సులు కాకపోయినా కూడా ఇంకా రకరకాల వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. అందుకే ఆ వీడియో చూడమని చెప్పాను. మీ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి, మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కూడా దొరుకుతాయి ఆ 2 నిమిషాల వీడియో చూస్తే. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు జనవరి 5 అనే ఒక విషయం ఇప్పుడు చెప్పాను ఈ వీడియోలో. అయితే ఈ వీడియో చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు, అంటే మొత్తం చూడకపోవచ్చు కదా, వీడియో మిస్ అవుతారు. సో మా ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన ప్లేస్ ఇంకొకటి ఉంది, వాట్సాప్ ఛానల్. ఉత్తమమైన చోటు, అది బెస్ట్ ప్లేస్. ఎందుకు అని అంటే, యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్లో మా వాళ్ళు పోస్ట్ పెట్టినా మీరు చూడకపోవచ్చు, మిస్ అవుతారు. బట్ వాట్సాప్ అలా కాదు కదా, ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు అందరూ కూడా. అందువల్ల అది ఫాలో అవ్వండి. దానికి 2 పద్ధతులు. ఒకటి, ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో మా వాళ్ళు పోస్ట్ పెట్టారు సెప్టెంబర్లో, అందులో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్, అట్లా కూడా మా ఛానల్ దొరుకుతుంది. రెండోది, మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ అని ఉంటాయి కదా. మధ్యలో స్టేటస్ అనే దాన్ని అప్డేట్స్గా మెటా కంపెనీ వారు ఈ మధ్యనే మార్చారు. ఆ అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా ఛానల్ కనుక్కోవచ్చు, వాట్సాప్ ఛానల్. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఇలా మధ్యలో మ్యూజిక్ వాయిస్తూ చెప్పండి అని ఒకళ్ళు సూచించారు, చాలా చక్కటి సూచన. సో విషయాలు చెప్పేసాను. ఇంకా సినిమా గురించి విశేషాలు అనుకోవడం కూడా ఆనవాయితీ. బట్ ఈ సినిమాలో వేరే పాట నేను చేసి ఉన్నాను కాబట్టి సినిమా గురించి విశేషాలు మళ్ళీ చెప్పుకోనక్కర్లేదు, నేరుగా పాటలో వెళ్ళిపోదాం. సో పాట తాలూకా వివరాలని చెప్పేశాను. తమిళ్లో కోట్టపాక్కం అంటారు. కోట్టపాక్కం నని నన్నే అని వస్తుంది.
అంటే పోక చెక్క తమలపాకు అనమాట, అది దాని మీనింగ్. సో శిల్పి గారి అద్భుత సంగీతంలో వచ్చినటువంటి పాట ఇప్పుడు మనం మొదలు పెడదాం. ఫస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్, అంటే దాని ఏమంటారు, చాటలో బియ్యం విసురుతుంటారు కదా, ఆ సౌండ్ వస్తుంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు. దాని తర్వాత ఇలా ఒక్కొక్కటి గ్రౌండ్ మీద పడిపోతుంది, ఆ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. సో దీని తర్వాత మనకి ఇది ఇచ్చారు, ఏంటంటే కార్డ్ జీ షార్ప్ మైనర్. తమిళంలో జానకి గారు, మనో గారు పాడారు, తెలుగులో ఎస్పీబీ గారు, చిత్ర గారు పాడారు. సని 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 దబమ మనిదాని పా నుంచి సా స్లైడ్. మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాకుండా జీ షార్ప్ ఫోర్త్ యాడెడ్ సెవెంత్, చాలా మంచి కార్డ్స్ కూడా వాడారు. సబ్జెక్ట్ ఉన్న విషయమే, అంటే ఎంతో విషయం ఉన్న మనిషే నా ఉద్దేశంలో శిల్పి గారు. జీ షార్ప్ ఫోర్త్ యాడెడ్ సెవెంత్ నోట్, ఆ కార్డ్ వచ్చి ఈసారి పైకి వెళ్తున్నాడు, పా నుంచి ఇందాక కిందకు వచ్చి పైకి వెళ్తుంది. ఈసారి జీ షార్ప్ ఫోర్త్, మళ్ళీ జీ షార్ప్ మైనర్, ఒక చిన్న స్మైల్ ఉంటుంది. దాని తర్వాత గజరి గమ 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 గరి స ప స. ఓకేనా, ఒక్కసారి మైనర్ స్కేల్ చూసేద్దామా. జీ షార్ప్ మైనర్ స్కేల్. ఓకే, సో ఇది మొత్తంగా ఫస్ట్ వచ్చినటువంటి యాడ్ లిబ్ ఆలాపన. ఫస్ట్ మైనర్ కార్డ్, ఇక్కడేమో ఫోర్త్ యాడెడ్ సెవెంత్. ఈసారి ఫోర్త్, మైనర్. తర్వాత హార్ప్ అనే ఒక టోన్లో కీబోర్డ్లో అట్లా ఏం చేశారంటే ఒక స్వరం వదిలేసి ఇంకో స్వరం, దాటు స్వరాల్లాగా ఈ హార్ప్ మీద గా నుంచి తీసుకుని అట్లా వెళ్తుంది. ఆ రీ దగ్గర రాగానే బెల్స్ కలిపారు. ఆ బెల్స్ ఎలాగంటే అంటే ఏం లేదు, హార్ప్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ రీ టచ్ అవగానే అక్కడి నుంచి బెల్స్ జాయిన్ అవుతాయి. అవి ఇక్కడి నుంచి మళ్ళీ ఆ పై గా వరకు వెళ్తాయి. ఇట్లా హార్ప్ బెల్స్ ఇచ్చారు. వెంటనే దరువు అనగా బీట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి పల్లవి చూద్దాం. ఆ పా తీసుకోవడం కూడా ఫస్ట్ సరి గరి సరి గ గరి ఎస్ నాని తరరి నాని తరరి. ఇది పల్లవి. సా నుంచి పా తీసుకుంటారు, మళ్ళీ పా నుంచి సా డ్రాప్ స్లైడ్ అనమాట. రెండోసారి
సరి గరి సరి గరి 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 స. ఇది ఇంతే, పల్లవి రెండే లైన్లు. అనుపల్లవి పని అది అది వినపడటం ఎలా వినపడుతుందంటే మా నుంచి నీకి వెళ్ళి అక్కడి నుంచి అమాంతంగా సాకి డ్రాప్ అయినట్టు. బట్ యాక్చువల్గా మ్యూజికల్ నోట్లా కూడా ఉండకపోవచ్చు అది. జస్ట్ అలా విసురులో వదిలేస్తారు, మీకు తెలిసే ఉంటుంది కదా. జస్ట్ మ్యూజికల్గా మీకు అట్లా ఆ నీకి వెళ్ళి సాకి డ్రాప్ అయితే ఎట్లా ఉంటుందో ప్లే చేశాను. పాటలో ఎగ్జాక్ట్ మ్యూజికల్ నోట్స్ అయితే ఉండవు, అది విషయం. అంటే అది లేదనుకోండి, వాయించినప్పుడు ఎట్లా వాయించాలి మరి? మా నుంచి నీ కాబట్టి సాకు వెళ్ళండి, సాకు వెళ్ళి ఈ సాగు వచ్చేసేయండి. అట్లా కూడా బాగా మామ మామ గ మామ మామ మగ గ గ గ ప గా నుంచి పా స్లైడ్. రెండోసారి ప ప పదని దవ మమ మమ మవర ప. ఆహా, తర్వాత మమ మమ మగ గ గ గ గ గ అన్నట్టుగా. ఓకే, రెండోసారి కూడా చెప్పేశాను. తర్వాత గ గ గ గ రి గ గ గ గ మగరి సరి గ మగరి స స స. ఓకే, ఇక్కడ మధ్యపల్లం అంతా పాడేసి ఏం చేస్తారంటే అని సా నుంచి కిందకి వదిలేరు. ఈసారి సా నుంచి పాకి కింద స్థాయిలో పాకి ఒక స్లైడ్ డ్రాప్ లాగా. ఓకే, ఎస్. సో మొత్తం చెప్పేసాను, ఒకసారి ప్లే చేస్తా చూడండి. సెకండ్ మ్యూజిక్ మనకి ఫ్లూట్ అనమాట. భలే ఉంటాయి కదా బిట్స్. రి గరి స రి గ గరి స రి గరి స రి మ గరి. చెప్తా ముందు. ఈ ఫ్లూట్ వస్తున్న తర్వాత సంతూర్ ప్లస్ ఒక బేస్ ఇన్స్ట్రుమెంట్ రెండు కలిపి స స స స స స స ప స. అది సంతూర్ ప్లస్ బేస్ అనుకోండి. రి గరి స రి మ గరి అనగానే మళ్ళీ అది రి 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 ప ప ప రి 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 ప ప రి రి. ఓకేనా? అది చూపించేస్తాను ఇప్పుడే. అంటే ఫస్ట్
సరి గమ గరి స రి గరి సరి మగరి. అది. సో ఇప్పుడు ఫ్లూట్ చూద్దాం. ఫ్లూట్ డబల్ ఆక్టేవ్ అనమాట. చూడండి. బాబా ఈ 2 బిట్స్ అయిపోయిన తర్వాత షెహనాయి ఎంత చక్కగా ఉంటుందో బిట్. సగరిగ మద బద మగ మగరిగ సగరిగ ప సగరిగ పసనిద ప. సారీ. తర్వాత బని ని సగరి సరి ని సని దని పద మ ప. ఆహా. అనగానే ఫ్లూట్ బిట్. మళ్ళీ ఫ్లూట్ బిట్. ఇక్కడ పాకి గమకం. సో ఇది మొత్తంగా షహనా పెట్టి మళ్ళీ చూద్దామా. ఈ మధ్యలో వచ్చే ఫ్లూట్ చూద్దాం. భలే ఉంటాయి బిట్స్. మగ మగరి గరి స. రెండో బిట్ దమ రే సని సని ద ప. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎస్. ఇక్కడి నుంచి చరణం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఫ్లూట్ బిట్స్ అన్నీ చూసేద్దామా. ఎస్. షహనా బిట్ చూసాం. సో ఫ్లూట్తో స్టార్ట్ అయింది రెండో సంగీతం. సంతూర్ బేస్, షహనాయి, మళ్ళీ ఫ్లూట్ బిట్స్. ఎస్. చరణానికి వచ్చేసినప్పుడు సబ పద దని దని దబ సబ పద దని దని దబ సబ పద దని దని దబ దమ. ఫ్లూట్ బిట్ దదమ దమ దదమ దమ. తర్వాత సమమ పద పద పమ సమమ పద పద పమ మమ ని దని దని దబ ప. మళ్ళీ ఫ్లూట్ బిట్ ఉంది. సాని సాని దని పద 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 పద. అట్లా గమకాలు అన్నమాట. ఇక్కడి నుంచి మన అనుపల్లవి. పల్లవి చరణం కూడా చాలా చిన్న ఫ్రేజెస్, 2 లైన్లు. చూసారు కదా. ఇప్పుడు ఆ బిట్లు చూసేద్దామా. బిట్లు చూసిస్తే మనం చరణం మొత్తం వాయిస్తాను. ఇది ఫ్లూట్ బిట్స్. అది కనబడుతుందా. ఎస్. రెండోది ఏంటి. సాని సదని పద 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 పద. అట్లా. సో ఇవి చరణంలో 2 బిట్స్. అయిపోయింది కాబట్టి ఒకసారి చరణం మొత్తం చూసిద్దాం.
అది సాహిత్యంలో పదాలు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అట్లా ఉంటుంది, చూసుకోండి అంతే. ఎస్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో అట్లా అనుపలో జాయిన్ అయిందా, అయిపోయినట్టే. ఈ మధ్యపల్లో పాడినప్పుడు ఏం చేశారంటే, అనుపలం అంతా అయిపోయాక అన్నప్పుడు హార్ప్ మీద మళ్ళీ జీ షార్ప్ మైనర్ ఇచ్చారు ఇట్లా, అంటే ఒక 3 స్థాయిల్లో అంతే. ఈ పాటలో ఒకటి గమనించాలి మీరు, ఈ టైపు గమకాలు ఉంటాయి. సింగర్స్కు చక్కటి వాళ్ళకి సరదా, నేను చూశాను కాబట్టి చాలామంది సింగర్స్ పాడడం రికార్డింగ్స్లో. ఇలాంటి గమకం చాలా కష్టం కూడా, ఇది అందరూ పాడలేరు. ఒక 2 స్వరాలని చాలా ఫాస్ట్గా పక్కపక్కనే అలా ఊపాలన్నమాట. చూసారా, ప్లే చేయడమే కష్టంగా ఉంది. అట్లా అయిపోయిందా. 3వ సంగీతం పిజ్జికాటో స్ట్రిక్స్ అంటారు. చెప్పాను మీకు చాలాసార్లు. ఇట్లా వయలిన్ ఇట్లా ప్లే చేయకుండా ఫింగర్ తోటి ఆ స్ట్రింగ్స్ని ప్లక్ చేస్తారు, దాన్ని పిజ్జికాటో స్ట్రింగ్స్ అంటారు. ముందు ఏం చేస్తానంటే ఆ స్వరాలన్నీ చెప్పేస్తాను ఈ బ్యాక్గ్రౌండ్లో, తర్వాత ఫ్లూట్ వస్తుంది, స్ట్రింగ్స్ కూడా వస్తాయి, అవి తర్వాత చూద్దాం. సరే, షహనాయి కూడా ఉంది. ముందుగా ఆ పిజ్జికాటో స్ట్రింగ్స్ మాత్రమే నోట్స్ చెప్తున్నా చూడండి. స్థాయి మాత్రం ఇంత ఎక్కువ ఉండదు, బాగా బేస్ ఆక్టర్స్లో ఉంటుంది. నేను మీకు అర్థం అవడానికి ఇక్కడ చూపిస్తున్నాను. పాసా ఫస్ట్, తర్వాత ఓన్లీ సా, తర్వాత గా గా నీ పా గా, అంటే బి మేజర్ కార్డ్ అనమాట, అంతగానే కాదు. బి మేజర్ కార్డ్లో నోట్స్ గా గా నీ పా గా. ఇదైందా. దీని తర్వాత ఓన్లీ గా అంటే ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత పా పా గ రి పా, ఈ పా కనబడుతుంది కదా, ఇది పాడట్లేదు ఎందుకంటే కొంచెం కష్టం పాడడం ఎన్ని స్థాయిలు. సో పా పా గ రి పా, అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, పా రి పా, తర్వాత గా గా గా, తర్వాత నీ పా గా నీ, తర్వాత పా నీ నీ, సా పా గా రి నీ సా. ఇక్కడ తీసుకోండి. వీలైనంత మటు బేస్ ఆక్టేవ్లో ఉంటుంది ఈ పిజ్జికాటో స్ట్రింగ్స్. నేను ఇక్కడ చూపించాను అంతే, మీకు స్థాయి డిఫరెన్స్ తెలియడానికి. సో ఆఖరి ఫ్రేజ్ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ నాకు పా రీ పా, ఎస్. ఇప్పుడు ఫ్లూట్ బీట్స్ చూద్దాం. ఇంత కూడా డబుల్ ఆక్టేవే. ఫస్ట్ది సరే మగ స, రెండోది పదసని,
మూడోది పదసని ప, తర్వాత సరే మగ, తర్వాత పదని రిసని సరిగా బ్యూటిఫుల్. తర్వాత రీ సని దబ నీ దబ మగరి, ఇవి మధ్య మధ్యలో వస్తుంటాయి, జాగ్రత్తగా గమనించండి. విడివిడిగా చెప్తున్నాను మీకు. సో ఇవి మొత్తంగా ఫ్లూట్ బిట్స్. మళ్ళీ ప్లే చేద్దామా? పదసని, పదసనిప, తర్వాత సరిమగ్గ, తర్వాత పదని రిసని సరిగమప, తర్వాత రీసని దప నీ దప మగరి, ఇప్పుడు స్ట్రింగ్స్ చూద్దాం. స్ట్రింగ్స్ స్ట్రింగ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎస్, ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే గమద పగ, ఇది ఫస్ట్ బిట్. తర్వాత మళ్ళీ గమద పగ, తర్వాత గ ప సని సని దప మగ, తర్వాత ఇక్కడి నుంచి పార్ట్స్ యాడ్ చేశారు. గరి సని ద, తర్వాత రి రి సని ద మ ప, అంతే. ఇవి స్ట్రింగ్స్. మళ్ళీ చూద్దామా? యాక్చువల్గా గారిస్ అనేది కూడా పైన బాగుంటుంది, లేదు కింద బాగుంది. ఓకే, సో మళ్ళీ చూద్దాం. 2 సార్లు గమ దపగ, తర్వాత గపస నిసని దపమగ, తర్వాత గారిసని ద పార్ట్స్, రీ సని దప మప్ప, సారీ రీ సని ద మప్ప, ఆహా అయింది. ఇది మూడో సంగీతం. పిజికాటో స్ట్రింగ్స్, ఫ్లూట్, స్ట్రింగ్స్, ఈ మొత్తం చాలా గొప్పగా ఉంది అరేంజ్మెంట్. సబ్జెక్ట్ అద్భుతంగా ఉందన్నమాట ఈ అరేంజ్మెంట్లో, మూడో సంగీతంలో. సో పిజికాటో స్ట్రింగ్స్, మామూలు స్ట్రింగ్స్, ఫ్లూట్, ఇదంతా అయిందా? ఇప్పుడు షెహనాయ్ మళ్ళీ. బదని సరి దబ మ ప మగ మరిగ, బదని సరి దబ మ ప, భలే, పదని సరి దబ మ ప మగ మరిగ, బదని సరి దబ మ ప, తర్వాత గబ మబ గమ రే గమ పని దని పదమ, భలే, గబ మబ గమ రే స గ రి గ సరి ని సరి స, తర్వాత గబ మబ గమ రే సరి స. బ్యూటిఫుల్ కదా? ఇప్పుడు మొత్తం షైనా పెట్టి ప్లే చేస్తా చూడండి.